హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఎలా 3 నెంబర్స్ ఈక్వల్ అని ఇస్తే A:B:C ఎలా కనుక్కోవాలో చెప్పాము. ఇలాంటి రేషియో క్వశ్చన్కి కొన్ని ట్రిక్స్ కూడా ఉంటాయి, అంటే ఇదే లాంగ్ ప్రొసీజర్ చేసుకుంటూ కూర్చోకుండా. కాబట్టి ఒకసారి ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయా అంటే దీన్ని 3 మెథడ్స్లో చెప్పొచ్చు, 3 or 4 మెథడ్స్లో. నాకు తెలిసిన 3 మెథడ్స్ నేను చెప్తాను. సపోజ్ A:B 4:5 కదండి, B:C 2:3. రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? B అనమాట. కాబట్టి ముందు ఈ A:B 4:5 తీసుకోండి. ఇది ఇలా నేనైతే 2 రేషియోస్ తీసుకోండి, 4:5 అలాగే 2:3. 2 విడివిడిగా తీసుకోండి, ఇది రేషియో ఈ రేషియో. దీన్ని 2తో అంటే 5 2 2 10. B కామన్ వచ్చేటట్టు చూడాలి. B వాల్యూ 5, ఇక్కడ C, ఇక్కడ B వాల్యూ 2. అంటే ఈ 2 కామన్ వచ్చేటట్టు 2ని 5తో మల్టిప్లై చేయాలి, ఈ 2ని 5తో మల్టిప్లై చేయాలి, 5ని 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 4 and 5 కూడా 2తో మల్టిప్లై చేయండి. దీన్ని ఇంటూ 2, దీన్ని ఇంటూ 5. అర్థమైంది కదండి. ఈ సెకండ్ డిజిట్తో ఈ సెకండ్ పెయిన్ మల్టిప్లై చేయాలి, ఫస్ట్ డిజిట్తో ఫస్ట్ పెయిన్ మల్టిప్లై చేయాలి. 4 2s are 8, 5 2s are 10 is 2, 5 2s are 10, 3 5s are 15. అంటే B చూడండి, B కామన్గా వచ్చేసిందండి. ఇది A, ఇది B, ఇది B, ఇది C. మనకు కావాల్సింది ఏంటండి? A:B:C. అంటే 8:10:15, 8:10:15. ఒక్కోసారి A:C ఎంత అంటాడు, A:C ఎంత అంటాడు. అప్పుడు A అండ్ C ఎంత అండి? A:C = 8:15. అర్థమైందండి. ఇలా అప్పుడు 8 10 15 ఆప్షన్ చూడండి. 8 10 15. ఫస్ట్ 8 చూసుకోండి, 8 ఉంది. నెక్స్ట్ 10, సెకండ్ B and 10 ఉన్నది ఇది. నెక్స్ట్ 15 అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదేనండి, సింపుల్గా ఫస్ట్ పేర్ని సెకండ్ పేర్లో ఫస్ట్ నెంబర్తో మళ్ళీ B ఈక్వల్ చేయాలి అంతే. B కామన్ కాబట్టి ఏ నెంబర్ కామన్గా ఉంటే ఆ నెంబర్స్ని 5 2ను 5తో మల్టిప్లై చేసుకోవాలంటే రిమైనింగ్ రేషియోని కూడా మల్టిప్లై చేయాలి. ఓకేనండి, అర్థమైందండి. అలానే ఇంకో మెథడ్ ఏంటంటే ఆన్సర్ సింపుల్గా ఇది ఈజీగా ఉంటుంది అన్నిటికంటే. 8:10:15. రేషియోనే ఎంత? సపోజ్ ఇంకో క్వశ్చన్ 2:3 4:5 అనుకోండి. అప్పుడు ఈ రేషియోని 4తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ నెంబర్తో, ఈ రేషియోని 3తో మల్టిప్లై చేయాలి బోత్ నెంబర్స్ని. అప్పుడు 4 2s are 8, 3 4s are 12, 3 4s are 12, 3 5s are 15. అంటే కామన్ 12 కాబట్టి 8 12 15, 8:12:15. 2 ఎగ్జాంపుల్ చేస్తే మీకే అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు షార్ట్లో ఉన్నదానికి ఆన్సర్ చేయండి. ఇది ఫస్ట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్, సపోజ్ 2 నెంబర్స్ A:B ఈక్వల్ అంటే A = 4x, B ఈక్వల్ టు ఏమవుతుందండి? 5x అవుతుంది. A = 4x, B = 5x. B:C అంటే B = సపోజ్ అనదర్ రేషియో అనమాట, వాళ్ళు x అనుకోకూడదు. ఇది అనదర్ నెంబర్స్ అంటే Bకి Cకి రేషియో 2:3. లెట్ B = 2y, C = 3y. అనదర్ రేషియో కాబట్టి అనదర్ కాన్స్టెంట్ అనుకోవాలి, 2y 3y కామన్ నెంబర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? A:B:C కావాలి. అంటే Cలో y ఉంది, అంటే Aలోను Bలోను x ఉంది, x కాన్స్టెంట్ అవుతుంది కానీ Cలో y ఉంది కాబట్టి ఇప్పుడు y = xలోకి మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు B ఈక్వల్ కదండి, అంటే B అంటే సేమ్ నెంబర్ కాబట్టి B 5x = 2y. అంటే y బదులు ఏం రాయొచ్చండి? 5x/2. y బదులు 5x/2. కొంచెం పెద్ద ప్రొసీజర్, అది ఈజీ. B = 5x/2. ఇప్పుడు ఏం చేయాలండి? మనకు కావాల్సింది A:B:C. A ఎంతండి? ఇక్కడ 4x, B 5x, అన్నీ xలో మార్చాలి. C అంటే 3y అంటే 4x 5x, y 3 into yని 5x/2 రిప్లేస్ చేసి y రిప్లేస్ చేసి 5x/2. ఇప్పుడు x క్యాన్సిల్. ఈ 2 మనకి సింప్లిఫై చేయాలంటే అన్ని నెంబర్స్ని 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ 8 10
2తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3:15 అవుతుంది. ఓన్లీ ఎక్స్ క్యాన్సిల్ కాబట్టి 3:15 అంటే 8, 10, 15. ఆన్సర్ చూడండి 8, 10, 15 అదే వస్తుంది. దెన్ ఇది మామూలుగా జనరల్గా చేసే క్వశ్చన్. A = 4x, B = 5x రేషియో అంటే ఇది అనదర్ రేషియో కాబట్టి 2y 3y సేమ్ ఎక్స్ తీసుకోకూడదు అనదర్ రేషియో కాబట్టి. అంటే AB ఇక్కడ BB ఈక్వల్ కాబట్టి 5x = 2y, y = 5x/2. మనకు కావాల్సింది ఏంటంటే A:C కనుక్కోమంటాడు, లేదా అదర్వైజ్ A:B:C. A:B:C = 4x 5x బాగానే ఉంది, కానీ ఇక్కడ 3y ఉంది. వైని రిప్లేస్ చేసి యూజింగ్ దిస్ ఈక్వేషన్ 1 అనుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 x + y ప్లస్లో 5x/2 సబ్స్టిట్యూట్ చేయండి. x 3x క్యాన్సిల్. రెండిట్లో ఉంటే క్యాన్సిల్ చేయకూడదండి, మూడిట్లోనే ఉంటేనే క్యాన్సిల్ చేయాలి. 3 నెంబర్స్లో ఉంటేనే. అప్పుడు ఈ 2తో మల్టిప్లై చేయండి. 4 2 = 8, 5 2 = 10, 3 5 = 15. అన్నిటిని 2 మల్టిప్లై చేస్తే 2 8 10 2 2 క్యాన్సిల్ అయ్యి 15 అవుతుంది. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకుని ఇలా ఉందనుకోండి 2 3 1/2 ఉందనుకోండి 4:6:1 అలా అన్నిటిని 2తో మల్టిప్లై చేయాలి. 3 నెంబర్స్ రేషియో మారకూడదు అనుకోండి. ఓకేనండి.